హాయ్ అండి. నేనైతే ఈరోజు మీకు క్యాండీ ఫుల్ డే రొటీన్ అయితే చూపిస్తున్నాను. అండ్ కొన్ని బిట్స్ లేవనమాట. మేము ఇదిగో హౌస్ అంతా షిఫ్ట్ అయిపోతున్నాము. తెనాలి వెళ్ళిపోతున్నాము. సో, ఆ బిజీలో ఉన్నాను. కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను వేరే అప్పుడు తీసినవి. సో, రొటీన్ మాత్రం ఇట్లాగే ఉంటది. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఫుల్ చూసి గమనించుకోండి. నేను ఎంత ఎక్కువ తనతో ఇంటరాక్ట్ అవుతున్నాను, ఎంత ఎక్కువగా తనని యాక్టివిటీస్ చేపిస్తున్నాను ఆర్ ఫ్రీ ప్లే ఎంత చేపిస్తున్నానని. చాలామంది నాకు స్పీచ్ డిలే పోతుందా లేదా అని భయపడుతున్నాను అక్క, టిప్స్ చెప్పండి అని అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఇదేనండి. ఈ వీడియో మొత్తం చూడండి. మనం పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఫుడ్ ఎలా పెట్టాలి, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఎలా అప్రిషియేట్ చేయాలి. సో అదే మొత్తం చూపించానమాట. నేను మ్యాక్సిమం క్యాండీ నేను ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఉంచాను, ఎడిట్ చేయకుండా. అదైతే మీరు ఒకసారి గమనించుకొని మీరు కూడా స్క్రీన్ టైం ఆపేసి పిల్లలకి కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలా ఏదన్నా మీకు నచ్చిన యాక్టివిటీ, అంటే పిల్లలు బాగా ఇష్టంగా ఆడే యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా స్పీచ్ డిలే అయితే పోతుంది. అండ్ బాగా మాట్లాడతారు కూడా. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఓకే. హలో అండి, గుడ్ మార్నింగ్. రోజు క్యాండీ డైలీ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పమన్నారు కదా, డే ప్లాన్ కానీ ఎలాంటి ఫుడ్ తింటుందని కానీ. సో ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. సో ఈ మామూలుగా మా హస్బెండ్ 7:30, 8 కల్లా వెళ్ళిపోతాడనమాట ఆఫీస్కి. అంత మార్నింగ్ నాకు షూట్ చేసే కుదరదు. తిను ఈ మధ్య త్వరగా లెగుస్తుంది. సో మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట. సో అలా తినేసాక ఇలా మా హస్బెండ్ వెళ్ళినప్పుడు కాసేపు ఏడుస్తుంది అనమాట. ఏడ్స్ వచ్చి పడుకుంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్నానం చేపించేస్తాను. ఫ్రెష్గా స్నానం చేపించి కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాను. అవి నేను చూపిస్తానులేండి మీకు వీడియోలో. రోజు షేర్ చేస్తూ ఉంటాను కదా యాక్టివిటీస్, అవే ఏవో ఒకటి రిపీట్ చేస్తూ ఉంటారనమాట. లేదంటే కొన్ని కొత్త యాక్టివిటీస్ చేపిస్తే దాన్ని అయితే వీడియోగా షేర్ చేస్తూ ఉంటాను. క్యాండీ హాయ్ చెప్పు. హాయ్. తిన్నావా? దోశ తిన్నావా? దోశ తిన్నావా? ఇందాక డాడీతో దోశ తింటివే. తింటావా మళ్ళీ? మరి దొంగ. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు స్నానం చేపించేస్తాను. సో తను ఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:50 అయిందనమాట. స్నానం చేసావు క్యాండీ? బట్ట పెట్టుకుంటావా? డ్రెస్ ఏది నీది? డ్రెస్సా? పౌడర్ ఏది? పౌడర్ ఏది? ఇక్కడుందా? క్రీమ్ ఏది? నీ క్రీమ్ ఏది ఇందులో? క్రీమ్ తీసుకో, క్రీమ్ తీసుకో. క్రీమ్, వెరీ గుడ్. రాయినా? పౌడర్ ఏది? పౌడర్ పౌడర్ ఏది క్యాండీ? చూపించమ్మా పౌడర్ ఎక్కడుందో. పౌడర్ ఏది? పౌడర్ పౌడర్ బొట్టు ఆపు టాల్లీ. దా ఏయ్ చాలేదా? దా ఇష్ పోసుకున్నావా? పోసుకున్నా. బాబు దగ్గరికి వెళ్ళొచ్చా? ఏం చేస్తున్నాడు బాబు? బొజ్జున్నాడా? బాబా తిన్నాడా? 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 సరే ఇటు కూర్చో. ఇక్కడ కూర్చో. మమ్మీ కూడా ఇష్ పోసుకొని వచ్చింది కానీ దా కూర్చో. కూర్చో చెప్తా. కూర్చో. బాబు ఆడుకో ఆడుకో. నేను కూడా ఇష్ పోసుకొని వస్తా. వావ్ కింద పోతాయి, కింద పోతాయి, కింద పోతాయి. ఎన్ని బొమ్మలు క్యాండీకి. ఆడుకుంటావా? నేను ఇష్ పోసుకొని వస్తాను. గుడ్.
క్యాండీకి స్నానం చేపించేసాక ఇలా బొమ్మలని తన ముందు వేసేసాను కదా, తను ఆడుతుంది. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా తనతో కూర్చొని యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను. ఈరోజు అయితే నేను ఇలా పిండి కలిపే యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఫింగర్కి బాగా ఎక్సర్సైజ్ అయ్యి వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ బాగా అవుతాయన్నమాట. సో రేపు అంటే ప్లే స్కూల్కి వెళ్ళాక వాళ్ళు రాయడానికి పెన్సిల్ కానీ పెన్ కానీ పట్టుకునే గ్రిప్ అయితే బాగుంటుంది. వీటినే ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటారనమాట. సో ఇవైతే ఇంప్రూవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకైనా సరే ఏదైనా కొత్తగా పట్టుకొని ఎక్కువసేపు చేసినప్పుడు హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా. సో ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళకి అసలు కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఫింగర్స్ వాళ్ళకి అలా ఏం అనిపించవు. ఇక్కడైతే నేను 2 చేతుల్లో 2 బాల్స్ ఇచ్చి ప్రెస్ చేయమని చెప్తున్నాను. ఇది కొంచెం చాలా కష్టం అండి. అంటే క్యాండీ ఏజ్కి ఇది కష్టం, కొంచెం పెద్ద పిల్లలకైతే ఓకే, కానీ నేను 2 చేతులకి యాక్టివిటీ అవుతుంది కదా అని అలా చేపిస్తున్నాను. అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ పిండి ఎలాగో కలిపాం కదా, తను క్లే ఆడినట్టు ఇంకా వాటిని ప్రిటెండింగ్ కటింగ్ అనమాట. ఇది ప్లాస్టిక్కి కట్ చేసే లాంటిది నైఫ్ కదా. సో దీంతో కట్ చేస్తూ ఇంకా తను ఆడుతుంది. ఇంకా ఫోన్ అడగదండి అసలు. చూసారు కదా, నేను ఫోన్ తీసుకొని తన ముందే షూట్ చేస్తున్నా కూడా తను అసలు ఫోన్ అడగదనమాట. బాగా కంట్రోల్ అయింది. ఫ్రీ ప్లే చాలా ఎక్కువ బాగా హెల్ప్ చేసింది అనమాట నాకు. మనం చేయాల్సింది ఒకటేనండి, పిల్లలు ఎలాంటి బొమ్మలతో ఎక్కువగా ఆడుతున్నారు అనేది కొంచెం గమనించుకొని ఆ బొమ్మలు ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళంతటి వాళ్ళే ఆడతారు. సో అమ్మాయిలకైతే కొంచెం ఇలా కిచెన్ సెట్స్ వీటి మీద ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో చాలామంది అబ్బాయిలను కూడా చూశాను నేను ఇలా ఆడేవాళ్ళని. కార్లు బైక్లు వాటితో ఆడుతూ ఉంటారు. సో మా పాప కూడా కార్లు అంటే చాలా ఇష్టం అండి. చాలా కార్లు ఉన్నాయి మా పాప దగ్గర. సో తను వాటితో ఆడుతుంది, వీటితో ఆడుతుంది. సో అట్లా నేను అయ్యే ఎక్కువగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇలా ఆడినప్పుడు కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఏం చేస్తున్నావు, ఎలా వండుతున్నావు, చూసారు కదా నేను సాల్ట్ వేసినట్టు. ఇంకా తనే ఇమాజినేషన్ అంతా యూస్ చేస్తూ ఉంటుంది. మనం అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటారనమాట ఏం చేస్తున్నారు అని. ఇట్లా ఎక్కువ మాట్లాడటం ద్వారా, ఇంటరాక్ట్ అవ్వడం ద్వారానే మాటలు తొందరగా వస్తాయి పిల్లలకి. మనం చెప్పేది కూడా చాలా బాగా అర్థమవుతుందన్నమాట. సో ఇలా ఫ్రీ ప్లే అనేది ఎక్కువగా చేయించండి. ఇంకా అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు కూడా వాళ్ళు ఆడుకునే వస్తువులతోటి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉందనుకో, కార్ ఎక్కడికి వెళ్తుంది, ఏ ఊరికి వెళ్తుంది, ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే మీ ప్లేస్ ఏదో మీకు తెలిసిన ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ బళ్ళారి వెళ్తుందా, నన్ను కూడా ఎక్కించుకుంటావా, నేను కూడా వచ్చానా, నేను ఇంకొక కార్ తీసుకొచ్చుకునేనా, నేను నువ్వు పోటీ పెట్టుకుందామా, ఇట్లా ఏదో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి మాటలు బాగా అర్థమవుతాయి. ఫస్ట్ వాళ్ళకి అర్థమవుతాయి. సో దట్ మనకి ఐ కాంటాక్ట్ ఇస్తారు, ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బాండింగ్ బాగా పెరుగుతుంది. సో మనం చెప్పిందంతా చేస్తారనమాట పిల్లలు. సో వాళ్ళు ఏదో తప్పు చేసేసినా కూడా అంత ఇదిగా పట్టించుకోకండి, నార్మల్గా చెప్పండి. ఎందుకంటే గదిమి పిల్లల్ని మనం లొంగ తీసుకోలేము, ప్రేమతోనే వాళ్ళని లొంగ తీసుకోవాలన్నమాట. క్యాండీ అయితే అసలు నేను ఏదన్నా కొంచెం గట్టిగా గదిమి చెయ్యి అన్నాను అనుకోండి, అస్సలు చేయదు. నేను ఏదన్నా ప్రేమగా చెప్తేనే తను వింటుందన్నమాట నా మాట. ఇలా ఫ్రీ ప్లే చేయించినాక నేనైతే స్టోరీస్ చెప్తున్నాను తనకి స్టోరీ వినాలని ఉందని బుక్ తీసుకొచ్చి ఇచ్చింది. సో నేను స్టోరీ చెప్తున్నాను, చూడండి. ఇట్లా ఇదిగో నేను చెప్పనా. One bright evening, as the sun was sinking on the glorious world, a wise old cock flew into a tree to roost. Before he composed himself to the rest. Oh, very good. He flapped his wings 3 times and crowed loudly. But just as he was about to put his head under his feathers, his beady eyes caught a flash of it and the glimpse of the long pointed nose. Nu chadavu. Oh, very good. ఇది ఫాక్స్ ఏది చూపించు. ఫాక్స్ ఏది? వెరీ గుడ్. ఫాక్స్ సేస్, వాట్ ఫాక్స్ సేస్?
నేను ఈ బుక్స్ ఎలా కొనుక్కోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను షార్ట్స్లో షేర్ చేశానండి. ఎవరన్నా చూడకపోతే చూడండి. సో ఎప్పుడు కూడా ఇలా పెద్ద బొమ్మలు ఉన్నవి, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నదైతే తీసుకోవాలి. ఎందుకంటే పిక్చర్ ద్వారా మనం వాళ్ళకి స్టోరీ అయితే చెప్తూ ఉంటాం అనమాట. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో చెప్పండి. సో తనని నేను చదవమన్నప్పుడు తను కూడా చదవడానికి ట్రై చేస్తుంది కదా. సో ట్రై చేస్తుంది, తను చదవలేదు వర్డ్స్ అఫ్కోర్స్ అవి నాకు తెలుసు. బట్ ట్రై చేసినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు బుక్స్ చదవడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. మనం వాళ్ళు లాగేసుకుంటున్నారనో లేకపోతే తప్పు చదువుతున్నా ఇలా కాదు అలాగా అని మధ్యలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు. వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి కానీ మనము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో స్టోరీ టెల్లింగ్ అయినాక తను భోజనం పెట్టేశాను, ఇంకా పడుకొని నిద్రపోయింది. సో చూసారు కదా, నిద్ర లేచిన వెంటనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాటర్ తాగిపిస్తాను. అది మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడైనా కానీ వాటర్ ఎక్కువ తాగించాలి. వాటర్ ఎక్కువ తాగించడానికి నేను ఇంతకుముందు ఒక టిప్ అయితే నేను షేర్ చేశాను షార్ట్స్లో. అది 11K వ్యూస్కి వెళ్ళిపోయింది. చాలామంది లైక్ చేశారు ఆ షార్ట్ని. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ నేను కామెంట్స్లో ఇస్తాను. సో వాటర్ పిల్లలకి తాగించడం చాలా ఇంపార్టెంట్. అండ్ అరౌండ్ 2:30కి అట్లా లేగుస్తుంది తను నిద్ర. సో 2:30 నుంచి కొంచెం అట్లా తిరిగి అట్లా ఆడుతుందన్నమాట. ముందు పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుతుంది. సో తను వచ్చాక 4 o'clockకి నేను ఇట్లా ఒక బత్తాయి మొసంబి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇచ్చాను. సో అది తినేసింది. తర్వాత మళ్ళీ ఎక్కువగా ఫ్రీ ప్లేనే ఎక్కువ చేపిస్తున్నానండి. యాక్టివిటీస్ వారంలో 2 నుంచి 3 రోజులు చేపిస్తున్నాను. ఆ చేపించే యాక్టివిటీస్ అన్నీ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. తీయగుందా? ఎంత తీయగుంది? బాగా తీయగుందా? బాగా తీయ ఉంది. కాఫీనా? ఇవ్వమ్మా, ఇవ్వు కాఫీ ఇవ్వు. థ్యాంక్ యూ. బాబు భలే ఉంది కాఫీ. సో సాయంత్రం 5:30 అయ్యేటప్పటికి ఇట్లా బయట కొంచెం స్పేస్ ఉందండి. ఇంకా ఆ స్పేస్లో కొంచెం బొమ్మలు అన్నీ పెట్టేసి కొంచెం ఇంట్లో ఉండకుండా కొంచెం వాతావరణం చేంజ్ అయిన ఫీలింగ్ వస్తుందని బయట ఇట్లా బొమ్మలన్నీ పెట్టేసేసి ఇంకా నేను క్యాండీ ఇక్కడే కూర్చుంటాం అనమాట. ఇద్దరు కూర్చొని ఆడుతూ ఉంటాము. చాలా ఓపిక ఉండాలండి. అసలు అదే ఆడిందే ఆడుతుంటారు వాళ్ళ ఆటలు. అవన్నీ చూసి మనం మళ్ళీ మాట్లాడుతూ అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పడానికి చాలా ఓపిక ఉండాలి. నాకైతే సాయంత్రానికి నీరసం వచ్చేస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు బాగా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మనం చెయ్యాలండి, తప్పదు. సో చూసారు కదా, ఇట్లా ప్రిటెండింగ్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటారు. వీటిల్నే ఇమిటేషన్ యాక్టివిటీస్ కూడా అని అంటారంటే మనల్ని చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటివి చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పాను కదా కార్ల కలెక్షన్ చాలా ఉందని, ఇంకా ఇక్కడ కొన్నే ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి. కార్లన్నా బస్సులన్నా అసలు ఎంత ఇష్టమో క్యాండీకి. ఇంకా వాళ్ళ నాన్న కిచెన్ సెట్తో ఆడుతుందని మళ్ళీ కొత్త కిచెన్ సెట్ ఒకటి కొనిచ్చాడు. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ది. ఇంతకుముందు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఆ స్టవ్ ఉంది కదా అదనమాట. అది డిమార్ట్లో తీసుకున్నాము. అది పోయినాయి, ఎక్కడెక్కడో కొన్ని పోయినాయి షిఫ్టింగ్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు. సో అందుకని కొత్త కిచెన్ సెట్ తీసుకొచ్చాము. ఇంకా చాలా బాగా ఆడుతుంది. అండ్ బస్సులు కనిపిస్తున్నాయి కదా వెనకాల, ఆ బస్సులు కూడా కొనుక్కునింది. ఇవి 2 సెట్స్. ఇంకా తెనాలి నుంచి వెళ్ళిపోతున్నానులే అని ఇంకా 2 సెట్స్ కొనిచ్చాము. ఇక్కడ సాల్ట్, పసుపు, కారం వేస్తుంది వంట చేసేటప్పుడు. సో ఇవేనండి, పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు. అసలు మనం కొంచెం ఏంటంటే వాళ్ళని ఫోన్ ఇచ్చి బిజీగా ఉంచకుండా మనతో పాటే ఉంచుకొని మనతో పాటే తిప్పుతూ ఉంటే వాళ్ళకి చాలా తొందరగా వస్తుంది. చాలా అసలు నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. నేను క్యాంటీలో ఇది బాగా గమనించాను. ఆకలేసిందమ్మా, ఓమ్మో ఉండి పెడుతున్నా. ఇంత ఆడినాక పిల్లలకి ఆకలి లేకుండా ఉంటుందా అండి? చూసారా క్యాండీ అయితే ఎలా అడుగుతుందో. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైతే తను అడిగి పెట్టించుకొని తింటుందో.
దానికి బాగా ఆకలేసే వరకు ఆడిస్తానండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం పిల్లలకి ఫుడ్ పెడితే బాగా తినేస్తారనమాట. పేర్లు పెట్టరు, అది బాలేదు ఇది బాలేదు అనరు, పెట్టింది పెట్టినట్టు తినేస్తారు, తీసి పక్కన పెట్టరు. వాళ్ళ రుచి కూడా తెలుస్తుంది. అండ్ క్యాండీ తోటి నేను కొన్ని మేనర్స్ అయితే ఫాలో అవుతానండి. అదేంటంటే తన టేబుల్ తను సెట్ చేసుకోవటం కానీ, అంటే తెచ్చుకుంటే నేను వేసేస్తానమాట. టేబుల్ వేసేసి పెట్టేస్తాను ఫుడ్. అండ్ ఇట్లా గిన్నెలో పెడతాను, సో దట్ ఏంటంటే కింద పోకుండా ఉంటుంది. తను చిన్న పాప కదా, తీసుకొని తినేటప్పుడు కింద పోతుంది, ప్లేట్ అయితే తీసుకుంటాం రాదు. సో ఇలా ఏదైనా బౌల్లో పెడితే బాగా తినేస్తుంది. ఇక భోజనం చేసేసాక కొంతసేపు ఆడుతుంది, ఒక 9-9:30 ఆ టైంకి నిద్రపోతుంది. సో ఇదేనండి క్యాండీ డైలీ రొటీన్ ఇదే.